గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ అట్లాంటా ఒక కమ్యూనిటీ రెసిడెన్షియల్లో ఉన్నాను. ఇక్కడ ప్రతిరోజు గమనించినటువంటి వాకింగ్ పోయినప్పుడు గడ్డి యథాతథంగానే ఉంది అనేది, ఎలా ఉంది, ఏం చేస్తారు అనేది నేను గమనించి వారం నుంచి చూస్తున్నా. నాకేమీ అర్థం కాలేదు. ఈరోజు చూస్తే మిషన్ తోటి మనకు గుండుకు ఇంత ఎంటికలు పెట్టి కట్ చేసినట్టు లేదా మిషన్ పెట్టినట్టు మిషన్ తోటి చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించడం జరిగింది. అదొకటే కాదు, ఫుట్పాత్ మీద ఎలాంటి వస్తువులు లేవని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. అక్కడ ఫుట్పాత్ మీద ఎవరైతే నడుస్తారో అక్కడ కూడా ఒక మిషన్ తోటి క్లీనింగ్ చేస్తున్నారు. ఇది నేను గమనించినటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలు అన్నీ కూడా మెకానికల్గా కార్లు కానీ మిషనరీస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఇంట్లో ఏదైనా మిషనరీస్ చెడిపోతే ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా కార్లోనే వస్తారు, దిగి లోపలికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ సిస్టమేటిక్గా ఉన్నటువంటి సొసైటీలో లేదా ఈ కమ్యూనిటీలో ముఖ్యంగా మన పార్కులు, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్లు, ఇవన్నీ కూడా కమ్యూనిటీలో ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటిది. మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కోసం చెట్లు, అదేవిధంగా పొల్యూషన్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా యుఎస్లో దీన్ని పూర్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. పొల్యూషన్కు అంటే జనరల్గా ఇండియాలో చెప్పేటువంటి మాటల్లో వాళ్ళు ఎంత ఖర్చు అయినా పెడతారు, కానీ పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీని అలో చేయరు అనేది. అంటే మన దేశం, భారతదేశం బీదరికంలో ఉంది కాబట్టి మనకు ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్కులని, ఒక్కొక్క ప్రాంతంలో పారిశ్రామిక వాడలని రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా ఏమున్నాయో నాకైతే ఎక్కడ కనపడలేదు. షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా కూడా కారు చాలా దూరంలో ఉంటుంది. వితిన్ టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కానీ ఈ షాపింగ్ మాల్స్ కానీ ఉండవు. ఇది ఇంకా నాకు ఒక్కటి కనపడ్డది కమ్యూనిటీలో, ఒక్క కాఫీ సెంటర్ మాత్రమే. దాన్ని కూడా రేపు హౌ మచ్ రేట్ ఆఫ్ కాఫీ అది, ఎందుకంటే నా దగ్గర డాలర్లు లేవు, ఓన్లీ ఉండేటువంటిది ఇండియన్ కరెన్సీ కొద్ది మొత్తం మాత్రమే ఉంది. దాన్ని ఎవరికిచ్చి ఎవరు తీసుకోవాలో తెలియదు. ఎవరిని అడిగినా నామోష్యమని నేను భావిస్తూ ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని కూడా ఉండవచ్చు. మేము ఇండియా నుంచి జర్మనీ అట్లాంటా నుంచి ఇండ్లు ఈ ప్రాంతం అంతా తిరగడం, 2 ఫంక్షన్లకు అటెండ్ కావడం, అక్కడ కామన్గా జరిగేటువంటి వాళ్ళతో అందరితో కూడా మాట్లాడడం, ఈవెంట్స్ ఏ విధంగా చేస్తారనేది కూడా మనం అబ్జర్వేషన్ చేసి ఉన్నాం. అంటే ముఖ్యంగా క్లీనింగ్ అండ్ గ్రీన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఎక్కువ ప్రాధాన్యత మనిషి మనుగడ, మనం తెలుగులో చెప్తుంటాం ఆ పర్యావరణము సుస్థిరాభివృద్ధి అని. సుస్థిరాభివృద్ధి కోసం పాటుపడుతున్నామా, పర్యావరణం కాపాడుతున్నామా అంటే ముఖ్యంగా మనకు పర్యావరణం కాపాడడంలో ఈ దేశం యుఎస్ అనేది చాలా ముందుంది. ఆ విధంగా మనం కూడా ముందుకు అడుగువేయడానికి ఇండియాలో మేము నెక్స్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు, రకరకాలైనటువంటి పనులు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశముకు యుఎస్కు డిఫరెంట్ అంటే ఇంకా మనము ఇది ఓన్లీ పొల్యూషన్ గురించి చెప్తున్నాం, సుస్థిర అభివృద్ధి గురించి చెప్తున్నాం తప్ప వేరే సాంస్కృతికంగా కానీ ఇంకా వేరే రాజకీయంగా కానీ ఇంకా దాంట్లో గురించి మనం విశ్లేషణ చేయడం లేదు. ఎందుకంటే మనం గమనించింది, చూసింది, యథార్థాన్ని, వాస్తవాలను మాత్రమే
మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా నేను గమనించినటువంటిది మనం ఈరోజు మన వ్యూవర్స్కు షేర్ చేస్తూ ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా పొల్యూషన్, సుస్థిరాభివృద్ధి. మనం ఈ 2కు ఏది పాటుపడుతున్నామో అనేది మనం గమనిస్తే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక విధంగా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఏదైతే కమ్యూనిటీలో పార్కులు ఉంటాయో, పార్కులు కానీ లేకుంటే ఫుట్పాత్ వెళ్తూ ఉంటే అక్కడ ఒక రో ఉంటుంది. మనిషి నడవడానికి కొన్ని దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చే లోపల కార్లు మనిషి పోయినా పోకున్నా అక్కడ స్టాప్ చేసి వెళ్తారు. స్టాప్ చేసి ఇక మనిషి వెళ్తే పోయినంత వరకు వెయిట్ చేస్తారు, లేదు మనుషులు లేకపోయినా అక్కడ స్టాప్ చేసి మళ్ళీ మూవ్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళు సిస్టమేటిక్ అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా విశాలమైనటువంటి రోడ్లు, అక్కడ ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే కార్లు, అన్ని వాహనాలు కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు అధ్యయనం చేయడంలో ఈ యొక్క 2 అంశాలు మాత్రమే చెప్తున్నాం. సుస్థిరాభివృద్ధి, పొల్యూషన్. ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. సమాజ శ్రేయస్ కోసమే మనం వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.